సాక్షి అనే మాట వినగానే మీ ఆలోచనకు వచ్చేది తాను చూసిన ఆశ్చర్యమైన లేక ప్రాముఖ్యమైన సంఘటనను ఇతరులతో చెప్పే వ్యక్తి. బైబిల్లో కూడా సాక్ష్యం అనే మాటని ఇదే విధంగా వాడారు. అయితే ఇక్కడ మనోహరమైన విషయం ఒకటి ఉంది. ఈ మాట లేఖనాల పూర్తి కథాంశాన్ని అర్థం చేసుకోవడానికి మనకి సహాయపడుతుంది. బైబిల్లో సాక్షి అంటే ప్రాథమికంగా ఏదైనా ఒక ప్రాముఖ్యమైన లేక అద్భుతమైన సంఘటనను చూసిన వ్యక్తి. హీబ్రూలో ఈ వ్యక్తి ఒక ఈద్, అదే గ్రీకులో అయితే ఒక మార్టూస్. ఈ వ్యక్తి తాను చూసిన దానిని గురించి చెప్పడం మొదలు పెడితే మనం దానిని సాక్ష్యం ఇయ్యడం అని పిలుస్తాం. హీబ్రూలో యూద్, గ్రీకులో మార్తూరియో. రూతు గాథలో బోయాజు నయోమి కుటుంబానికి చెందిన భూమిని కొన్నప్పుడు అతడు ఆ వ్యవహారాన్ని చూడడానికి కొంతమంది సాక్షుల్ని పిలిచి సమావేశపరిచాడు. ఎందుకంటే ఆ తర్వాత దాని విషయంలో ఏదైనా వివాదం ఏర్పడితే వారు తాము చూసిన దాని గురించి సాక్ష్యం చెబుతారు. ఇదే సాక్షి అనే మాటకి మౌలికమైన అర్థం. ఈ అంశం గురించి మనం బైబిల్ అంతటా పరిశీలిస్తే దేవునికి సాక్ష్యంగా నిలిచే ఒక సమూహం అవసరమని మనం గ్రహిస్తాం. ఆయన గురించి